అమరావతికి వరద ముప్పు ఉందనో, అమరావతిలో నీళ్ళొస్తాయోనో చెప్పి ఎవరైనా అంటే, పాలకులకు ఎక్కడ లేని కోపం వస్తది. అక్కడ నీళ్ళొస్తాయన్నోళ్ళని అదే నీళ్ళలో ముంచాలి పట్టుకొని అంటారు. సీన్ కట్ చేస్తే, ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు అప్పుకు వెళ్ళినప్పుడు, ప్రపంచ బ్యాంక్ మేము అప్పివ్వాలి అంటే, కండిషన్స్ పెట్టకుండా ప్రపంచ బ్యాంక్ అప్పివ్వదు. ప్రతి అడుగు వాళ్ళకి తెలిసే చేయాలి. ఇప్పుడు దీనికి అప్పివ్వాలంటే ఏం చెప్పారు? ఇక్కడ వరద ముప్పు ఉంది కాబట్టి ఇప్పుడున్న రిజర్వాయర్లు సరిపోవు కాబట్టి కొత్తగా మరికొన్ని ఎత్తిపోతలు కట్టుకుంటూ పోవాలని చెప్పారు. కొన్ని ఎత్తిపోతలు కట్టుకుంటూ పోవాలి అని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కట్టక తప్పదు. ఇది కాదు అని ఎవరైనా అంటే వాళ్ళకి తెలియదని దాని అర్థం. ప్రపంచ బ్యాంక్ ఎప్పుడైనా కండిషన్స్ పెట్టి ఇచ్చుకుంటూ పోతారు. తాజాగా మళ్ళీ కొండవీటి వాగుపై 595 కోట్లతో ఇంకో ఎత్తిపోతలట. ఈరోజు పత్రికలో మంచి హెడ్డింగ్ పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలన అనుమతులుగా ఇచ్చిందంట. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారట. కొండవీటి వాగు ముప్పు నుంచి రాజధాని అమరావతిని తప్పించేందుకు ఉండవల్లి వద్ద మరో ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రోజుకు 8,400 క్యూసెక్లను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా దీన్ని నిర్మిస్తారట. 595 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చిందట. కొండవీటి కొండల్లో పేరేచెర్ల వద్ద నిర్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించే ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుందట. రాజధాని ప్రాంతంలో 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుందట. మరోవైపు కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్ని రాజధాని ముంపునకు దారితీస్తుందట. అయినా బాబు ప్రభుత్వం ఇక్కడే రాజధాని నిర్మిస్తుందట. కొండవీటి వాగు వరద ముప్పు నుంచి రాజధానిని తప్పించేందుకు రోజుకు 5,000 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా ఉండవల్లి వద్ద 2018లో 260 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఎత్తిపోతలను నిర్మించింది. ఇప్పుడు మరో 8,400 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా మరో ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధమైంది. ఎత్తిపోస్తూనే ఉండాలి ఇంకా ఎత్తిపోతల నిర్మాణాలంటే.